వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. విశాఖపట్నం ఆర్కే బీచ్ గోకుల్ పార్క్ లో రాధాకృష్ణ గుడిలో గత 50 సంవత్సరాల నుండి జరుపుకుంటున్న ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున రాధాకృష్ణ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథి బోడే రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు రాధాకృష్ణ హబిరకిత కోసం టీవీ 999 తో మాట్లాడి చెప్పడం జరిగింది. చాలా 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 బాగుంది. ఒకసారి మా లేడీస్ గట్టిగా చెప్పండి కదా ఒకసారి. ప్రతి ఒక్కరు ఇంత బాగా డాన్స్ చేస్తున్న వీళ్ళే కాదండి, వీళ్ళని కన్ని పెంచి ప్రోత్సహించిన వీళ్ళ తల్లిదండ్రులకి హ్యాట్స్ ఆఫ్. గట్టిగా చెప్పండి, కొట్టి చెప్పండి. ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. సౌండ్ అసలు లేదు మైక్. ఎందుకలా తగ్గిస్తున్నారు అర్థం కావట్లేదు. పవర్ అయిపోతుందా? ఎనర్జీ కావాలంట. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా బంగారు, రేపు మార్నింగ్ మళ్ళీ పాడే వెళ్ళాలి. వేసుకోవచ్చు కొంచెం ఒకసారి పెట్టండి. అప్పులు వాళ్ళు పెట్టకు సార్. అన్ని ప్రోగ్రామ్స్ వేరు, మరి ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరుగుతుంది అంటే మన గౌరవనీయులు శ్రీకృష్ణ యూత్, అలానే శ్రీకృష్ణ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరి సహాయ సహకారం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరినీ గౌరవించి కొంచెం వాల్యూమ్ పెట్టి ప్రోగ్రామ్ హైలైట్ చేద్దాం. పప్పి రిమిక్స్ సాంగ్ పెట్టండి. అందరం వస్తాం. పప్పి రిమిక్స్ తక్కువ టైంలో ఎక్కువ సాంగ్స్ చేయమన్నారు. అలానే డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా మహిళలు మహారాణులు ఆడపడుచులు లేకపోతే యావత్ ప్రపంచం లేదు. బిజినెస్ లో ఏ లీటర్కి ఎవరికైనా రాలే, ఏ లీడానికి వచ్చినా
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు విశాఖ తీరాన యాదవ పెద్దల ఆధ్వర్యంలో రాధాకృష్ణ మహోత్సవాలు గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తుండడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా హిందూ సాంప్రదాయాలు కానీ ఆచారాలు కానీ ప్రజల్లో పెంపొందించి ఐకమత్యం తీసుకొచ్చే తద్వారా చైతన్యం తీసుకొని వచ్చే కార్యక్రమం చేయడం చాలా మంచి ఆలోచన. రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో ఈ కార్యక్రమం మరింత ఇంకా ఎక్కువ మందికి చేరువ చేసే విధంగా ఇంకా దీన్ని ఘనంగా నిర్వహించే విధంగా స్వామి వారు ఆ శక్తిని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా